రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ జగదీష్ బలి అయ్యారు. పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అటాక్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టలేదని గురజాల డీఎస్పీ జగదీష్ పై ఉన్నతాధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పచ్చముక్కలు. అయితే ఈ కేసులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాలని డీఎస్పీ జగదీష్ కు ఓ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆ తప్పు తాను చేయలేనని తోసిపుచ్చారు డీఎస్పీ జగదీష్. దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్ కు పిలిపించి దూషించాడు ఆ ఉన్నతాధికారి. పోస్టింగ్ ఇచ్చిన 5 నెలలకే డీఎస్పీ జగదీష్ ని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెడ్ బుక్ కుట్రకు సాల్యూట్ చేస్తేనే పోస్టింగ్, నిబంధనలు పాటిస్తా అంటే మాత్రం నో పోస్టింగ్, తాము చెప్పిన వారిని వేటాడితేనే పోస్టింగ్, విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తామంటే మాత్రం నో పోస్టింగ్, పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్, ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా చట్టం ముందు అందరం సమానం అంటే మాత్రం నో పోస్టింగ్. ఇది పోలీస్ శాఖపై చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. శాంతి భద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రష్టు పట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నది సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. తాజాగా రెడ్ బుక్ రూల్స్ పాటించని పల్నాడు జిల్లా డీఎస్పీ జగదీష్ పై లోకేష్ రచించిన రెడ్ బుక్ పడగ విప్పింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి అందిస్తారు. అశోక్, చూస్తూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగ అమలు అన్నది ఏ స్థాయిలో ఉందో ఎలా చూడొచ్చు ఈ ఘటనని? గురజాల నియోజకవర్గంతో పాటు మాచర్ల నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తిగా పోలీసులు అమలు చేస్తున్నారు. మరి గురజాలలో అయితే పోలీసులు బరి తెగించారని చెప్పుకోవచ్చు. గురజాల పిఎస్ తో పాటు దాచేపల్లి పిఎస్, అలానే పిడుగురాళ్ల టౌన్ పిఎస్, ఈ మూడు పిఎస్ల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎరపతినేని ఆయన తనకు నచ్చిన వారిని పోస్టింగ్ వేయించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఒక లిస్టు ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడం, చావబాదటం, సెల్ ఫోన్లో వాటిని చిత్రీకరించడం, దాన్ని తెలుగుదేశం నాయకులకు పంపడం, ఇదే తంతుగా పెట్టుకుంటూ ఉన్నారు. దాంతోపాటుగా పిడుగురాళ్ల మండలం జోలకల్లులో అయితే జోలకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 5-6 నెలల నుంచి అక్కడ తెలుగుదేశం నాయకులు హింసరచన చేస్తున్నారు. రోజుకొకళ్ళపైన దాడి చేస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారం మాది, ఎమ్మెల్యే మా వాళ్ళు, మీరు ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం మీరు ఊరు విడిచి వెళ్ళిపోవాలంటూ రోజుకొకళ్ళపైన దాడి చేస్తూ ఉన్నారు. దాడి చేసి పైగా వాళ్లపైన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లపైన కేసులు పెడుతూ ఉన్నారు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన ఒక పథకం ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయమంటున్నారు. అయితే జగదీష్ డీఎస్పీగా గురజాల బాధితులు స్వీకరించిన తర్వాత ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నేను అక్రమ కేసులు కట్టను, అక్రమంగా ఎవరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు కట్టను అంటూ సిఐలకు, ఎస్ఐలకు, ఈ 3 పిఎస్లకు సంబంధించిన సిఐలకు చెప్తూ ఉన్నారు. కానీ ఈ 3 సిఐలు ఎప్పటికప్పుడు ఎరపతినేని పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళని తీసుకొస్తున్నాము, చావబోతున్నాము, కానీ సిఐ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా చేతులు కట్టేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టనివ్వట్లేదు, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించట్లేదు, ఆయన నీతిగా పనిచేయమంటున్నాడు అంటూ చెప్తూ ఉన్నారు. దీంతో ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయనందుకు ఆయన్ను కేవలం 5 నెలలకే గురజాల నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, అటాచ్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తున్నాం తమకు అనుకూలంగా లేకపోతే సామాన్యులకే కాదు పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఇక్కట్లు తప్పవన్నట్లుగా మెసేజ్ కన్వే చేస్తున్నట్లుగా లేదా ఈ ఘటన? ఖచ్చితంగా అనుశ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పల్నాడు డీఎస్పీ జగదీష్ బదిలీ అంశం అనేది పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సామాన్యులే కాదు, ఇప్పుడు సాక్షాత్తు పోలీసు అధికారులు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి. కేవలం చట్ట ప్రకారం పనిచేస్తున్నందుకు, అక్రమ కేసులు పెట్టనందుకు
ఆ పచ్చ చొక్కాలు చెప్పిన వారిపైన కక్ష సాధింపులు చేయకుండా ఉండనందుకు ఒక పోలీస్ డిఎస్పీ పల్నాడు ఆ జగదీష్ ని ఇప్పుడు డీజీపీ ఆ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలోనూ అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున కక్ష సాధింపు రాజకీయాలు సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే పిడుగురాళ్ల మండలం జోలకల్లు గ్రామంలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన టీడీపీ నేతలు దాడులు చేయడం, గ్రామం వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లిపోవాలని ఆ దాడులు చేయడం, చిన్న అంజిరెడ్డి పైన కర్రలతో ఇనప రాడ్లతో మూకుమ్మడిగా టీడీపీ నాయకులు దాడి చేసినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో సాధారణంగా ఏ పోలీస్ అధికారి చట్టం ప్రకారం పనిచేసేటువంటి పోలీస్ అధికారి ఎవరైనా సరే ఎవరైతే నేరస్తులు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడతారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ గాని ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా బాధితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టాలని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ ఒక్క గ్రామంలో జరిగిన సంఘటనలే కాదు, వరుసగా గత 3-4 నెలలుగా వీళ్ళు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసేటువంటి దాడుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తిరిగి ఎదురు కేసులు పెట్టాలి, అక్రమ కేసులు పెట్టాలి, హత్యాయత్నం కేసులు పెట్టాలి, బెయిల్ రానటువంటి కేసులు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ఆ పోలీసులపైన ఒత్తిడి, ముఖ్యంగా డీఎస్పీ పైన ఒత్తిడి చేస్తే డీఎస్పీ జగదీష్ నేను చట్ట ప్రకారం మాత్రమే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం రూపొందించుకున్నటువంటి చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తానని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు కోపం వచ్చింది, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఉన్నతాధికారులు కూడా ఎవరైతే మంచి పోస్టింగుల కోసం తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మాత్రమే కీలకమైన పోస్టింగ్లు వస్తాయి. అటువంటి ఉన్నతాధికారి ఒకరు పిలిపించి డీఎస్పీ ఎవరైతే జగదీష్ ని మందలించడం, దాంతో పాటుగా అయినప్పటికీ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మం ప్రకారం చట్టం ప్రకారం నడుచుకుంటానని తెగేసి చెప్పడంతో జగదీష్ ని ఇప్పుడు అటాచ్ చేసినటువంటి పరిస్థితి. సో సాధారణంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలపైన మాత్రమే పడగవిప్పినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు సాక్షాత్తు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేసినట్టు పోలీసులపైన కూడా పడగవిప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.